సార్ అక్కడ ఏదో జరుగుతుంది సార్. అది కూడా వైసీపీ కుట్రకోణంతో అర్ధరాత్రులు వాళ్లే చించుంటారు, వాళ్లే రెచ్చగొట్టుంటారు. సార్ సరే అన్న, విడిపోతే లబ్ధి ఎవరికి ఉంటుందో, గోతికాడ నక్కల్లాగా ఎవరు ఎదురు చూస్తున్నారు, టీడీపీ సరే ఇవన్నీ కూడా అన్నయ్య సెట్ చేస్తాడు. ఇవన్నీ కూడా చేస్తాడు. కూటమి కలిసి ఉన్నంత వరకు జగన్ బోర్డర్ లో కూడా రాలేడు, గుర్తుపెట్టుకో వెంకటరెడ్డి. ఇదే మాట, జగన్ బోర్డర్ లో కూడా రాలేదు. నువ్వు చేతనైతే వెడగొట్టుకో, జనసేన ఎప్పుడు కలిసి పనిచేస్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తుంది. మా నాయకుడు చంద్రబాబు గారి దగ్గర ఒక విద్యార్థి లాగా నేర్చుకుంటానని చెప్పాడు, ఒక స్టూడెంట్ లాగా పనిచేస్తానని చెప్పాడు. మాకు తెలుసు. బాగా తన్నించుకోండి. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు కొల్లబడిచారు అనుకోండి, దయచేసి మా మీద మాత్రం ఆపాదించద్దమ్మా. నేనైతే మిమ్మల్ని కొట్టకూడదు తెలుగుదేశం వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు సిస్టర్ గా పాపం మిమ్మల్ని దెబ్బలు తినకూడదు మీ తెలుగుదేశం వాళ్ళ చేతులు అనుకుంటున్నా. పాపం మీరు తన్నులు తింటా అంటే నేనేం చేయలేదు దానికి. దయచేసి మాత్రం మీరు దాంట్లో మా దేవుడు వింటారు, అందరికీ తెలుస్తుంది. కూటమి కలిసి ఉంటుంది. దేవుడు అంటే మీకు మా దేవుడు పవన్ కళ్యాణ్, వాళ్ళ దేవుడు చంద్రబాబే. అందుకనే రాక్షసుడు కొల్లబడుతున్నారు. డిబేట్ కి 2 నెలల నుంచి దాక్కొని ఇప్పుడు వచ్చావు డిబేట్ కి. 21 నువ్వే నీకు తెలియదు అంటే నువ్వు ఒకటే ఛానల్ చూస్తావేమో. నా వర్మ గారికి తెలిసి నేను వెళ్తున్నాను లేదు డిబేట్లకి, ఇక్కడికి రాకపోవచ్చు ఈ ప్లాట్ఫామ్ కి. నేను డిబేట్లకు వెళ్తున్నా లేదు తెలుసు. మీలాగా పవన్ కళ్యాణ్ లాగా భయపడేటటువంటి పార్టీల్లో లేవు, అడుక్కు తినేటటువంటి పార్టీలో తీసుకునే పార్టీలో లేవు, పార్టీలో లేవు. వాడు ముష్టేస్తే తీసుకునేటటువంటి అజయ్ రెస్పాండ్. ఓకే వెయిట్ రజనీ గారు ఒక్క నిమిషం. ఓకే అజయ్, జనసేన తెలుగుదేశం వాళ్ళు తంతంటే మీకు హాయిగా ఉంటది. అజయ్ సరే వర్మ గారు, నేను ఇక్కడ ఒక 2 క్లారిటీలు ఇస్తాను వర్మ గారు మీకు. ఒకటి, ఇలా పనికి మళ్ళీ వాగుడు వాగి. వర్మ గారు, నేను ఒక స్ట్రాంగ్ పాయింట్, ఒక విషయం వెంకటరెడ్డికి చాలా మంచి సజెషన్ ఇస్తా. అతను మార్చుకోవటం అతని కర్మది. విను బ్రదర్, ఏకవచనంతో మాట్లాడుతూ తగ్గించుకోవాలి. ఇప్పుడు దానికి ముందు ఎన్ని మాట్లాడావు, ప్రతిదానికి సమాధానం చెప్తా. విను ఫస్ట్. వినే రెస్పెక్ట్ తీసుకోవాలి. నేను వెంకటరెడ్డి అనే చెప్పాను, పేరు అదే కదండి. పనికి మాలిన వాడు ఎవడో, నీ గురించి నువ్వు ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టావో, ఎన్ని రోజులు పారిపోయావు, ఇది కాదు సబ్జెక్ట్. నేను అడిగిన పాయింట్ టు పాయింట్, సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు చేపిస్తారు? ఓపిక ఉందా? వినే ఓపిక ఉందా?